వెంకటేశ్వర స్వామి ఎవరిని కూడా వదలరు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మంచి ఓడ్ అన్నారు. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తులు అనే ఓడ్ అనమాట. అది నిజమైన భక్తులు ఆ మాట అంటారు అనమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అంటే ఇక్కడ ఉన్న ఏదో జరిగిపోతుంది, కూటమి ఏదో ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది, వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి సబ్జెక్టులను తెరపైకి తీసుకొస్తుంది మీడియా, కొన్ని మీడియా సంస్థలు ఆయన అన్నట్టే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఓవరాల్గా ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించి ఏంటి, సుప్రీంకోర్టు తేల్స్తుంది, తర్వాత వెంకటేశ్వరం తేలుస్తాడు, అదంతా ఓకే, ఖచ్చితంగా శిక్ష అనుభవించాలా, అనుభవించే వాళ్ళు అనుభవిస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో ఏమంటారు మీరు? రాజు గారు, మనం అందరం ఒక విషయాన్ని మర్చిపోయాం ఇక్కడ అంతా ప్రస్తావించేటప్పుడు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీవారి సేవలో వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఐ థింక్ సో పట్టు వస్త్రాలు సమర్పించే రోజు అనుకుంటా. సార్, శ్రీవారి నామస్మరణ చేయాల్సిన సన్నిధానంలో, గోవింద నామస్మరణలు చేయాల్సిన సన్నిధానంలో ఆవిడేం మాట్లాడింది సార్ ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటే దేని నుంచి రక్షిస్తాడు జగన్మోహన్ రెడ్డి? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ బాబాయ్ టీటీడీ చైర్మన్ గా ఉన్నాడు. ఈ టీటీడీ చైర్మన్ ఉన్న మీ బాబాయ్ అన్ని ఆస్తులు దొబ్బేస్తాడు, తిరుమలలో వచ్చేటివి. అలా సన్నిహితుడైన అప్పన్న ఉంటాడు, 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తాడు, 50 లక్షల రూపాయలు దోచేసుకుంటాడు డబ్బులు. పరమ పవిత్ర స్థలమైన తిరుమల ప్రసాదం ఏదైతే ఉందో అది కల్తీ జరగని, ఎందుకంటే దేవుడు కింద దిగొచ్చి సాక్ష్యం చెప్పడు కాబట్టి మనకు అటువంటి భయాలు లేవు. మనం ఎన్ని తప్పులు చేసినా సరే దేవుడు చూస్తూ ఉంటాడు, ఇబ్బంది ఏం లేదు, కంగారేం లేదు. మనల్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద ఉన్నాడనా అర్థం? ఈరోజు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ఆవేశం వచ్చేసింది, మాట్లాడేస్తున్నారు. కానీ ఆ రోజు సుబ్బారెడ్డి గారి సతీమణి తిరుమల సన్నిధిలో ఈ మాట మాట్లాడినప్పుడు ఎందుకు సార్ మీరు ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు? అది తప్పమ్మా. మనం ఉన్న పవిత్ర స్థలం ఏంటి, మనం మాట్లాడే మాటలేంటి, గోవింద నామస్మరణలు చేయాల్సిన స్థానంలో మనం ఏం మాట్లాడుతున్నాం? కనీసం బుద్ధుందా మనకి మనం మాట్లాడేటప్పుడు? మీ ప్రేమాప్యాయతలుంటే మీ ఇంట్లో చూపించుకోవాలా, దేవుడు సన్నిధానంలో కదని ఎవడన్నా మాట్లాడారా మీలో? ఈ రోజు సిట్టు దర్యాప్తు ఏదైతే వీళ్ళే అడిగారు, మాకు సిట్ల మీద స్టాండ్ల మీద నమ్మకం లేదు, మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని, మీరు అడిగినట్లుగానే సిబిఐకి సంబంధించిన అధికారులతోటి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన సిట్ అధికారులందరితోటి కూడా కలిసి ఈరోజు దర్యాప్తు చేస్తే, దర్యాప్తులో భాగంగానే కదా అప్పన్నను అరెస్ట్ చేసింది. ఈరోజు బెదిరించారు, భయపెట్టించి వాంగ్మూలాలు చేపించారు అంటే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఎందుకు సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పించాలి కానీ, సుబ్బారెడ్డి పేరు, భూమన కరుణాకర్ రెడ్డి పేరు, ఇంకొకటి పేరు ఎందుకు సార్? అసలు ఇది పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని చెప్పించాలి కదా సార్. ప్రతిదానికి కూడా గుట్టగాల్చి ముఖం మీద వేసేస్తే వాళ్ళు తుడిచేసుకుంటారు, వాళ్ళు దులిపేసుకుంటారంటే అయిపోదు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. ఈరోజు ఇప్పుడు ఇది ఒక కేసు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటుంటే ఒక పక్క, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటుంటే మరొక పక్క. ఇదంతా ఆషామాషిగా మాట్లాడుకునే కేసు అయితే కాదు కదా. ఏదో ఇష్టానుసారంగా ఒకటి పేరు చెప్పేశారు, అని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపలేశారంటే అయిపోదు కదా. సర్వ సమాజం చూస్తుంది కదా ఇదంతా కూడా. అంత వేగ్గా ఎట్లా మాట్లాడతారంటే అంత వేగ్గా మేము మాత్రం ఎందుకు దర్యాప్తులు చేపిస్తాం? అదే శ్రీవారిని నమ్ముకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి విషయంలో ఎప్పుడు కూడా తప్పులు చేయాల్సిన అవసరం లేదు, భగవంతుని అడ్డం పెట్టుకొని పాపాలు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, పరకామణి కేసు హుండీ లెక్కింపుల్లో 100 కోట్ల రూపాయలు స్కామ్ చేస్తే లోక్ అదాలత్లో ఎవరిని అడిగి మీరు రాజీ చేయించుకున్నారండి? ఎవరికి సంబంధం లేకుండా, ఎవరికి విషయానికి బయటికి రానివ్వకుండా, బయటికి పొంకనివ్వకుండా. అంటే అది బయటికి వస్తే మీ తప్పులన్నీ బయటకు వస్తాయనే కదా, మీ పాపాలన్నీ బయటకు వస్తాయనే కదా. ప్రభుత్వం మీది, అధికారులు మీరు, మొత్తం మీ వాళ్ళే కాబట్టి లోపల లోపాయుక్తకారంతో చీకటిలో దాన్ని మసి చూసి మారేడికాయ చేయాలని, మాయం చేయాలని ట్రై చేశారు. అవన్నీ తప్పులు కాదా? అవన్నీ మీ కళ్ళకు కనపడట్లేదా? ఈరోజు రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించడానికి ఈ అంశాలను పట్టుకొచ్చామా మేము? లేకుంటే విపత్తుల వల్ల రైతులు మొత్తం అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తుంటే వాళ్ళ గాలికి వదిలేశామా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి సార్. బెంగళూరులో పడుకోవాలా, వాతావరణం బాగలేదు, నాకు ఫ్లైట్ టికెట్ దొరకలేదు, రన్వే మీద ఫ్లైట్ రాలేదు, నేను రాలేను, ఇటువంటి కబుర్లు చెప్పలా. అధికారులు కంటి మీద నిద్ర లేకుండా పనిచేశారు. పోలీసుల దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాణ
నష్టం జరగనివ్వకుండా, ఆస్తుల నష్టం అంటే విపత్తుల వల్ల వచ్చే ఆస్తి నష్టాన్ని ఎవడు పడుకొని అడ్డం పడలేదు సార్. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పడుకున్నాడు, వరదలకి వంతెనలకి అడ్డంగా పడుకొని 1 ఎకరా పంట కూడా నీట మునగకుండా నష్టం వాటిల్లకుండా కాపాడాడు, పడుకొని కాపాడాడు. ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవటం ఫస్ట్ ప్రభుత్వం మొదటి లక్ష్యం, మొదటి బాధ్యత. ఈ రోజు ఏ పంట పొలాలు అయితే నాశనమయ్యాయో, ఏ రైతన్నలు అయితే బాధపడుతున్నారో, ఆర్తనాదాలు పడుతున్నారో వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి వర్యులైన అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా రైతన్నలకి ధైర్యాన్ని ఇస్తే ఈరోజు ఆ రైతన్నలు ధైర్యంగానే ఉన్నారు. రైతుల ముసుగులో కూడా మీరే డ్రామాలు ఆడతారు, రైతుల ముసుగులో కూడా మీరే నాటకాలు ఆడతారు, కొంతమందిని రెచ్చగొట్టాలని చేస్తారు. నిజంగా రైతుల మీద ప్రేమే ఉండి ఉంటే, నిజంగా ప్రజల మీద ప్రేమే ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు కదా వర్షం వాతావరణం ఎప్పటి నుంచి వస్తుంది ఏంటి అనేది. ప్రతిపక్ష స్థానం కావాలి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే సమయం ఏమన్నా అడుక్కోవటం ఎందుకు? రాష్ట్రంలోకి రా, ముందే రాష్ట్రంలో ఉండి ప్రజల ప్రమత్తం చేయి. ఉన్నారు కదా నీ జోనల్ కోఆర్డినేటర్స్ తోటి జూమ్ కాల్ పెట్టడం ఎందుకు? ఒకప్పుడు జూమ్ కాల్స్ పెడితే చంద్రబాబు నాయుడు గారిని అపహేళన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆయన ఎందుకు పెట్టాడు జూమ్ కాల్స్? వెళ్ళొచ్చు కదా, నేరుగా ప్రాంతాల్లోకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా, అవసరం ఉండాలి కదా. ఈరోజు ఎవ్వరం కూడా తప్పు చేసి లేకుంటే మేమేవో తప్పులు చేసి మాట్లాడలేదు వెంకటేశ్వర రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ప్రజల్లోనే ఉన్నారు కదా. స్టార్టింగ్ మీరు కూడా కోట్ చేశారు ఓం నమో వెంకటేశాయ అని. సార్ ఓం నమో వెంకటేశాయ అని పలికినప్పుడు ఏ నోటుతోడైతే మీరు ఆ మంత్రాన్ని జపించారో, ఆ మాట పలికారో, ఆ రోజు సుబ్బారెడ్డి గారు సతీమని మాట్లాడిన రోజు కూడా మీరు మాట్లాడాలా, పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడాలి. మీరు మాట్లాడింది తప్పు. ఇది పరమ పవిత్రమైన స్థానం, కోట్లాది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి భగవంతుని దర్శించుకునే స్థానం. అలాంటి దానంలో జగన్మోహన్ రెడ్డిని నువ్వు అట్లా భజన చేస్తామని మీరు రోజు మాట్లాడాల. సార్ వీళ్ళందరూ మాట్లాడారు సార్. ఆ రోజు పింక్ డైమండ్ ఏమైపోయింది సార్? పింక్ డైమండ్ ఎక్కడుంది సార్? పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు పింక్ డైమండ్ 5 ఏళ్లలో తీసారా బయటికి? చెప్పండి, 5 ఏళ్లలో పింక్ డైమండ్ కనపడిందా మీకు? ఎక్కడన్నా లోకల్లో దాచిపెడితే బయటికి తీసుకొచ్చారా దాన్ని? ఇవన్నీ తప్పులు మీరు చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుంటే తట్టుకోలేక ఇవన్నీ మళ్ళీ పరికిమాల మాట్లాడుతుంటారు సార్. ఎక్కడా కూడా బ్యాక్ బౌన్స్ అవ్వాలా, ఏది బ్యాక్ బౌన్స్ అవ్వాలా, అన్ని కరెక్ట్ గానే బౌన్స్ అవుతాయి, బాల్ కరెక్ట్ గానే వెళ్తుంది. ఉన్నత న్యాయస్థానాలు వేసే శిక్షకి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఓకే కృష్ణాంజనేయులు గారు రియాక్ట్ అవ్వండి సార్. రాజు గారు, ఇక్కడ ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు అంశం ఏంటంటే ఒక డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఇవన్నీ తీసుకొచ్చారు అని. ఇది